I want to know why you people want to learn AI one by one. You can unmute yourself and you can tell me, guys. మీరు ఎందుకు AI నేర్చుకోవాలనుకుంటున్నారు? One by one. I mean, right now AI reels and AI videos are trending, no sir. So that is the reason. What do you So do we actually? can earn money in our own way also. మీరు ఏం చేస్తారండి మామూలుగా? Right now, I'm working as a digital marketing executive, sir. అచ్చా, ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ ఉన్నవాడు సూపర్ గా పనిచేస్తుంది. గుడ్, ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. అండి విల్ డిస్కస్. Yes. ఆర్ యూ ఫ్రమ్ హైదరాబాద్? Yes, sir. యా. సల్మాన్ చెప్పండి. సల్మాన్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు AI? సార్ నమస్తే సార్. నమస్తే సార్ మాకు డిజిటల్ మార్కెటింగ్ ఈ రెండు జాయింట్ గా నేర్చుకుంటేనే బాగా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు దానికోసం సార్. సో నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావు అంతేనా? ఏ కోర్సు డిజిటల్ మార్కెటింగ్ రెండు సార్. AI ప్లస్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే అండి, నేను చెప్తా. ఓకే, ఐ టెల్ యూ. శృతి చెప్పండి. ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నా? ఇక్కడ ఉన్న శృతి నువ్వేనా? శృతి కొండవారు లేదు లీడ్ సార్ తను. చెప్పండి శృతి. సార్ యూట్యూబ్ ఛానల్ అండ్ కొన్ని యాడ్స్, యూట్యూబ్ ఛానల్ ఆర్ యాడ్స్ సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు AI టూల్స్ యూజ్ చేసి. అవును, అందుకని కొన్ని అట్లా ఆ వేలో కొన్ని ఇంట్లో హోమ్ మేకర్, సో అట్లా టూల్స్ నేర్చుకొని మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నా సార్, వర్క్ ఫ్రమ్ హోమ్. సో అట్లా నేర్చుకుంటే పైసలు వస్తాయని నువ్వు అనుకుంటున్నావు అంతేనా? అవును సార్. అది నిజమో కాదని తెలియదు అంతేనా? ఐ విల్ టెల్ యూ క్లియర్ గా, నేను చెప్తాను. ఎస్, దుర్గా కుమారి గారు. దుర్గా కుమారి, దుర్గా కుమారి గారు వినిపిస్తుందా? అక్కడ అన్మ్యూట్ అనే ఆప్షన్ కొట్టండి. పవన్ కళ్యాణ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. యాక్చువల్లీ నేను వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నా. వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నా నేను. ఎట్లా ఏం పొజిషన్ లో చేస్తున్నారు? డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్. డిజిటల్ మార్కెటింగ్. ఓకే. ఎస్ సార్, నాకు 3.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ లీడ్ జనరేషన్, ఈమెయిల్ మార్కెటింగ్, వీటి మీద ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను ఇప్పుడు కంపెనీ స్విచ్ అవ్వాలనుకుంటున్నా. నాకు 2 offers వచ్చినాయి. ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయినా. బట్ నాకున్న కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కొంచెం కొన్ని రిజెక్ట్ అయ్యి ఒక ఆఫర్ రిజెక్ట్ అయింది. ప్లస్ ఇంకొకటి SEO మీద కొంచెం నాలెడ్జ్ లేదు సార్ నాకు. అంటే నాకు తెలుసు, ఫుల్ ఐడియా ఉంది. అంటే మీ క్లాసెస్ వింటూ నేను నా వర్క్‌లో చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ కంపెనీలో ఏదైతే నేను లీడ్ జనరేషన్‌కి గానీ, కంటెంట్ ఇమేజ్ క్రియేషన్స్ మొత్తం. దీంతో పాటు నాకు ఎడిటింగ్, నేను చిన్నప్పటి నుండి ఎడిటింగ్ చేస్తా సార్. నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది ఎడిటింగ్‌లో. ఆల్ టైప్స్ ఆఫ్ ఎడిటింగ్స్ చేస్తా. వీడియో అండ్ ఫోటో ఎడిటింగ్స్. వాటి త్రూ నేను ఈ 3.5 years నేను సర్వైవ్ అయినా. బట్ నాకు వేరే ఇప్పుడు కెరియర్ గ్రోత్ కోసం చూస్తున్నా. చాలా డేస్ నుంచి మీతో పర్సనల్‌గా మాట్లాడాలని చూస్తున్నా సార్. ఇప్పుడు కాల్ చేశా. కాల్ కనెక్ట్ డెమో క్లాస్ జాయిన్ అవ్వమని చెప్పారు. డెఫినెట్‌లీ నేను మీతో ఒక 5 minutes అన్నా మాట్లాడేయచ్చు సార్. ఓకే, మాట్లాడదాం లేండి. అంటే ఇప్పుడు నువ్వు ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నావా? ఎస్ సార్. ఓకే, పర్లేదు. మీరైతే ఏ డెమో వినండి. విన్న తర్వాత డెఫినెట్‌గా మనం మాట్లాడదాం. ఎస్ సార్, మీ క్లాసెస్ వింటూ నేను, అంటే నాకు అది ఫ్రీలాన్సింగ్ అని తెలియదు సార్ యాక్చువల్లీ. బట్ తెలియక ముందుగా నేను 2, 3 ఫ్రీలాన్సింగ్ చేశా. అంటే మా ఫ్రెండ్‌ది ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అది జావా అండ్ పైథాన్, SQL అవి. వాటిని నేను లింక్డ్ఇన్‌లో ప్లస్ మెటా యాడ్స్ ఇట్లా ప్రమోషన్ చేశా. తర్వాత తెలిసింది నాకు ఫ్రీలాన్సింగ్ ఇట్లా ఉంటదని చెప్పేసి. మొత్తం A to Z మీ వీడియో చూసి కాపీ కొట్టే నేను చేశా. ఎలా ఉన్నాయి నా వీడియోస్ యూట్యూబ్‌లో? అసలు నెక్స్ట్ లెవెల్ సార్. యాక్చువల్లీ చెప్పాలంటే క్లాస్ ఇంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తది. అంటే మనం ప్రాక్టికల్‌గా చేయాల్సిన ఉంటది. నాలెడ్జ్ ఉంటది. బట్ ఆ క్లాసెస్ అయితే నెక్స్ట్ లెవెల్ సార్ అసలు. ఆ క్లాసెస్ ఇంటే డెఫినిట్‌గా ఒక స్టూడెంట్ డెఫినిట్‌గా మీ కోర్స్‌లో జాయిన్ అయ్యి డెఫినిట్‌గా జాబ్ కొడతాడు. అంటే తనకు ఉండాలి. జాబ్ కొట్టాలి, నేను చేయాలనే కాన్ఫిడెన్స్ తనకుంటే డెఫినిట్‌గా అది ఆ ప్యాకేజ్ తోటి సంబంధం లేదు. డెఫినిట్‌గా జాబ్ అయితే వస్తది సార్. ఇప్పుడు అందుకే నాకు ఎక్స్‌పీరియన్స్ ఉండి నేను జాబ్ చేస్తున్నా కూడా కోర్స్ తీసుకోవాల్సిన సిట్యుయేషన్ వచ్చింది.
రైట్ పవన్ కళ్యాణ్. దట్స్ వాట్ మై మెయిన్ గోల్ వాస్ దాట్. ఎవర్ ఇంటూ ఇంగ్లీష్లో ఉండే మేము ఎస్ సార్. తెలుగులో నాకు గ్యాప్ కనిపించింది. అరే గ్యాప్ ఉంది, మనం ఏదైనా చేయాలని వచ్చాము. అండ్ యా, మేము హెల్ప్ చేద్దామంటే తెలుగు పీపుల్ నాకే హెల్ప్ చేశారు 3 లక్షల ఫాలోవర్స్ ఇవ్వడం వల్ల. ఎస్ సార్. అందుకోసమే ఐఎమ్ గివింగ్ బ్యాక్ టు దేమ్. అందుకే డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్, ఏ వీడియోస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టినా చాలా మంది నేర్చుకుంటారు. వి విల్ గివ్ మోర్ క్వాలిటీ యాజ్ వెల్. అగైన్ మీరు చూస్తే డిజిటల్ మార్కెటింగ్ తప్ప ఇంకా మళ్ళీ ఏమి స్టార్ట్ చేయం. 3 lakhs ఫాలోవర్స్ ఉంటే ఎవరికైనా ఐడియా వస్తున్నారు, ఎస్ఏపీ పెడదాము, జావా పెడదాము. మనం అట్లా కాదు, మన పైసల కోసం చేస్తాం, మనకు ప్యాషన్ ఉంది. వీఆర్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్. ఒక స్టూడెంట్ జాయిన్ అని అనుకో, ఆయన జాబ్ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది అనమాట. మళ్ళీ వేరేది పెట్టి అట్లా చేయమన్నమాట. ఓకే సార్, ఒకటి చెప్పచ్చా సార్? చెప్పండి సార్, నేను 2023లో జాబ్లో జాయిన్ అయ్యా. అంటే నాకు తెలియకుండానే మా ఫ్రెండ్ రిఫర్ చేస్తే వెళ్ళా. అసలు ఇది ఎందుకు చూజ్ చేసుకున్నా అనుకున్నా, బట్ ఇప్పుడు తెలుస్తుంది ఫ్యూచర్. నేను అప్పుడు సెలెక్ట్ చేసుకుంది ఫ్యూచర్. నేను సాఫ్ట్వేర్ని కూడా రీప్లేస్ చేసే టూల్స్ వచ్చినాయి, బట్ True, true. మార్కెటింగ్లో ఏఐ టూల్స్ హెల్ప్ అవుతున్నాయి తప్ప ఒక పర్సన్ మాత్రం రీప్లేస్ చేయాయి. అప్పుడు నేను తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది సార్. పవన్ కళ్యాణ్ ప్రాబ్లం ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐలో స్టార్టింగ్ సాలరీస్ తక్కువ ఉంటాయి. 10,000, 12,000, 20,000, 25 మ్యాక్స్. జనాలకు ఓపిక లేదు. అరే అంత దూరం వెయిట్ చేయాలా? ఇప్పుడు నీకు Yes, sir. హోమియోపతి తర్వాత ఇంకో వైద్యం చాలా మంచిది, కానీ నాకు ఎంత నొప్పి లేస్తుంటే 5 రోజుల తర్వాత తక్కువ అవుతుందంటే ఎవరు వినరు. కానీ అది 5 రోజుల తర్వాత పర్మనెంట్ గా మారుస్తుంది. ఇది కూడా అంతే. సాఫ్ట్వేర్ నీకు సడన్ గా 3.6 రావచ్చు, ఇది 3.6 రాదు, నీకు 1.8, 1.8. కానీ జనాలకు పేషెన్స్ లేదు. కానీ 3 సంవత్సరాలు ఓపిక పెడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కడో, ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, స్టూడెంట్ కాల్ చేశాడు, 10,000 జాబ్ నేనే ఇప్పించిన. అన్న కాల్ చేసాడు, సార్ గ్రూప్ లో సెలెక్ట్ అయినా 10 lakhs ప్యాకేజ్, దట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. 3 సంవత్సరాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి టైం పడుతుంది. ఇంకొకటి ఏంది, ఆయన 10 ఏళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉంటే ₹1 కోటి సాలరీ కూడా కొడతాడు, 1 crore సాలరీస్ కూడా ఉన్నాయి. కాకపోతే కంటిన్యూస్ గా అప్డేట్ చేసుకోవాలి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ జనాలకు ఓపిక లేకనే. బట్ వీ ఆల్వేస్ ఎడ్యుకేట్ దెమ్. కొంచెం ఏ సార్, మీరు చెప్పారు కదా ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు అంటే ఎస్ఈఓ ఒకటే డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటారు, బ్యాక్లింగ్ చేసుకుంటారు. కాదు, డిజిటల్ మార్కెటింగ్ అంటే సో మెనీ థింగ్స్ ఉన్నాయి. ఎస్ సార్. మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడు శాలరీ మ్యాటర్ కదని చెప్పేసి. నా ఫస్ట్ శాలరీ 7,000 సార్. 1 year చేశాను నేను 7,000 నుంచి. ఇప్పుడు నా ప్రజెంట్ శాలరీ 30,000. వెరీ గుడ్ పవన్ కళ్యాణ్. ఇంకా చెప్తున్నా, ఇంకా చాలా దూరం వెళ్తాను. 30,000 ఏంది, ఇంకా ఎక్కువ కూడా సంపాదిస్తావు. కాకపోతే మనం అప్ టు డేట్ ఉండాలి నాలెడ్జ్. దెన్ ఆపర్చునిటీస్ కీప్స్ కమింగ్. రైట్. ఓకే గైస్, ఈ రోజు క్లాసు మనం వింటుంది ఏఐకి సంబంధించింది. ఇది ఏఐ డెమో. కాకపోతే నాకు అర్థమైందంటే మీలో కొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ కూడా అవసరం ఉందన్నమాట. వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఓడిఎంటి పెట్టింది ఏంది, ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది డిజిటల్ మార్కెటింగ్ కోసమే. సో దిస్ ఇస్ అవర్ వెబ్సైట్. అండ్ ఇఫ్ యూ కమ్ టు ద ప్లానింగ్, ఇక్కడ చూడండి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ హైయెస్ట్ ప్లాన్ లో ఇందులో డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏఐ కవర్ అయింది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాచెస్ కి ఇవి ట్రైన్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మీరు డబ్బులే కట్టి జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఇదంతా కంటెంట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా పెట్టాను. మీరు ఓడిఎంటికి వచ్చేస్తే, ఛానల్ ఓపెన్ చేస్తే, కమ్ బ్యాక్ హియర్ వీడియో సెక్షన్ లో ఇక్కడ చూడండి, జనరేట్ ఏఐ ఫుల్ కోర్స్ నడుస్తున్న వీడియోస్. ఈ చాట్ జీపీటీ అయిపోయింది, ఈ రోజు జెమినై స్టార్ట్ చేశాను వాళ్ళకు వీడియోస్ ఎట్లా మేక్ చేయాలని చూపిస్తున్నా. నెక్స్ట్ జెమినైకి సంబంధించి కూడా 5 గంటల వీడియో వస్తుంది అన్నమాట. కాబట్టి మేము ఇక్కడ చెప్పే కంటెంట్, యూట్యూబ్ లో పెట్టిన కంటెంట్ కూడా సేమే అండి. మీ దగ్గర డబ్బులు లేకుండా హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. కానీ మెంటర్షిప్ కావాలి. సడన్ గా ఫ్రీలాన్సింగ్ క్లయింట్ తీసుకున్న ప్రాబ్లమ్ వచ్చిందంటే విల్ బి దేర్ టు హెల్ప్ యూ. తర్వాత యూట్యూబ్ లో చూసినప్పుడు ఒకసారి మధ్యలో ఆగిపోతాం, మనం డౌట్స్ క్లారిఫై కావు. అట్లా మాకు మెంటర్షిప్ కావాలంటే మాత్రమే మా కోర్స్కి రండి. ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ యాజ్ వెల్ ప్లేలిస్ట్కి వస్తే ఇక్కడ చూడండి. మీరు ఇప్పుడు అతను చెప్పాడు కదా ఫ్రీగా నేర్చుకున్నాను, ఆ విధంగా వెబ్సైట్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ అన్ని సెగ్రిగేట్ చేసి పెట్టాం. యూ కెన్ లర్న్ ఇట్. లేదు సార్ మెంటర్షిప్ కావాలి, నేను డిజిటల్ మార్కెటింగ్ 6 months కోర్స్ నేర్చుకుంటా అంటే ODMT.in కి వచ్చేసి ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఫామ్ ఫిల్అప్ చేయండి, విల్ గెట్ బ్యాక్ టు యూ. లేదు సార్ నేను ఓన్లీ ఏఐ నేర్చుకుంటా అంటే, యా దిస్ ప్రోగ్రామ్ టుడేస్ డెమో ఇస్ ఫర్ దాట్. ఇది ఏంటి మీకు ఫీజు, ఫుల్ కోర్సు 6 months 25,000 ప్లస్ GST, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఏఐ వస్తుంది. ఇక్కడ ఓన్లీ ఏఐ నేర్చుకున్న వాళ్ళకు 8,900 ప్లస్ GST ఉంటుంది. కొందరు ఏం చేస్తారు, ఇది నేర్చుకొని కూడా డిజిటల్ మార్కెటింగ్ అప్గ్రేడ్ అవుతారు. ఇట్స్ అప్ టు యూ. బట్ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ నేర్చుకుంటే కరెక్ట్ సీక్వెన్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న లో తను మాట్లాడింది సాయిజీ, తను ఏం చెప్పింది, అలానే డిజిటల్ మార్కెటింగ్ వచ్చు, ఏ అప్గ్రేడ్ చేయాలి వాళ్ళకి, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ అవసరం లేదు కదా. దే కెన్ యూస్ దిస్ ప్రోగ్రామ్. నౌ ఐ విల్ షో యూ వాట్ వీ గోనా కవర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్.
ఫస్ట్ అండి మీకు ఇంట్రడక్షన్ నేర్పిస్తా. ఇలా ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఆయన వీడియో పెట్టి ప్రాంప్ట్ అని కామెంట్ చేయండి, ప్రాంప్ట్ ఇస్తా అంటే ఆ ప్రాంప్ట్లో తీసుకొని వేస్తే మనం సబ్జెక్ట్ మనం గ్రౌండ్ నుంచి నేర్చుకోవాలి. అసలు ఏఐ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ఎల్ఎల్ఎం మోడల్స్ ఏంటి. ఈరోజు స్టూడెంట్స్ కి టోకెనైజ్ గురించి మాట్లాడండి. టోకెన్స్ ఏంది, ఏ మోడల్ ఎన్ని టోకెన్స్ తీసుకుంటుందని ఎక్స్ప్లెనేషన్. సో ఎప్పుడైతే నీకు బేసిక్స్ స్ట్రాంగ్స్ ఉన్నాయో రేపు పొద్దుగాల ఎంత టఫ్ వచ్చినా కూడా నేర్చుకోగలుగుతాం. సో ఫస్ట్ స్టార్ట్ విత్ దిస్ బేసిక్ నాలెడ్జ్. దాని తర్వాత వి విల్ ఇంట్రడ్యూస్ డిఫరెంట్ మోడల్స్, చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్, మెయిన్ ఎల్ఎల్ఎం మోడల్స్. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఏమున్నాయి, రైట్ సైడ్ ఆప్షన్స్ ఏమున్నాయి, ప్లాన్స్ ఏమున్నాయి, ఈ విధంగా చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ గురించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్, యూ కెన్ డూ రీసెర్చ్, బెటర్ రీసెర్చ్ చేయొచ్చు, మీరు బెటర్ నాలెడ్జ్ పొందొచ్చు. At the same time, you can create images, you can create videos, you can create audio, you can create music. ఏ వల్ల జరుగుతుంది కదా, ఇవన్నీ చేయొచ్చు. I can guarantee one thing, you can become a content creator. ఒక అమ్మాయి అడిగింది కదా కంటెంట్ క్రియేటర్ అవుతా సార్ అని. ప్రాపర్ కాంటెంట్ క్రియేటర్ కావచ్చు. యూ కెన్ స్టార్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ యూ కెన్ క్రియేట్ యువర్ ఇన్స్టాగ్రామ్. కంటెంట్ క్రియేటర్ మంచి ఫాలోవర్స్ వచ్చారనుకోండి, మీకు పీపుల్ విల్ టై అప్, పీపుల్ పే యూ మనీ. దాంతోపాటు ఈ ప్లాట్ఫామ్స్ కూడా కొంత అమౌంట్ కూడా ఇస్తుంది అనమాట. ఆర్ ఎల్స్ యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్ యాజ్ వెల్. మీ ప్యాషన్ కంటెంట్ క్రియేటర్ కావాలని ఉందంటే ఏఐ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ థింగ్ అండి, మీరు ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. యూ కెన్ డూ ఫ్రీలాన్సింగ్. ఓన్లీ ఏఐ వల్ల ఫ్రీలాన్సింగ్ ఏం చేయొచ్చు అంటే, ఒక క్లయింట్ కి ఇమేజ్, ఒక పోస్టర్ క్రియేట్ చేయొచ్చు. కొందరు అడుగుతారు, రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు, మంత్లీ నాకు 20 పోస్టర్స్ కావాలి. ఆ 20 పోస్టర్స్ నువ్వు క్రియేట్ చేయొచ్చు, 1 డేలో క్రియేట్ చేయొచ్చు, అండ్ యూ కెన్ సెల్ దెమ్. వన్ గై ఆస్క్డ్ 15 వీడియోస్ పర్ మంత్, యూ కెన్ క్రియేట్ ఇట్ అండ్ గివ్ ఇట్ దెమ్. కొందరు మ్యూజిక్ అడుగుతారు, వాళ్ళకి అది కూడా చేసి మీరు సెల్ చేయొచ్చు అనమాట. సో ఏఐ ద్వారా ఈ ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇది అంత అమౌంట్ రాదండి, ఇట్స్ లెస్. అందుకోసమే మీకు మేము ఏం నేర్పిస్తున్నాం, బోనస్ గా వెబ్సైట్ నేర్పిస్తున్నాం అండి. యూ కెన్ క్రియేట్ వెబ్సైట్. ఇది 10,000 నుంచి 40,000 వరకు చార్జ్ చేయొచ్చు, ఈ హైయెస్ట్. దిస్ వీ గోనా టీచ్ యూ. అండ్ మీరు ఏది కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ కూడా ఏఐ తోటి మీరు చేయొచ్చు అనమాట. సో ఈ ఫ్రీలాన్సింగ్ లో ఇమేజ్, వీడియో, మ్యూజిక్ తో పాటు వెబ్సైట్ ని కూడా సెల్ చేయొచ్చు. మళ్ళీ వెబ్సైట్ కి SEO, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఏఐలో కవర్ కాదు, అది డిజిటల్ మార్కెటింగ్ కవర్ అవుతుంది. అది మీరు నేర్చుకోలేదు. ఈ 2 months లో అన్ని నేర్చుకోవాలంటే కాదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఏఐ ఓన్లీ. దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్, యు ఆర్ అ బిజినెస్ ఓనర్ and you want things to be fast. నా దగ్గర అంత బడ్జెట్ లేదు, I can't hire people for images, video, audio and websites, and better you learn this course, it will help you. Second, you're already working professional, you're working somewhere, and you want things to be very fast. Gmails ని ఆటోమేటిక్ గా రీడ్ చేయాలి, అండ్ ఇమేజెస్ ఫాస్ట్ గా చేయాలి, ల్యాండింగ్ పేజెస్ ఫాస్ట్ చేయాలి, ఉన్న కోడ్ ని ట్వీక్ చేసి మళ్ళీ చేయాలి. ఆ వర్కింగ్ ప్రొఫెషనల్ కి జాబ్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ మీకు దీంతో పాటు ఐమ్ గోనా టీచ్ యూ ఆటోమేషన్. దిస్ ఇస్ బోనస్. ఆటోమేషన్ నేర్పిస్తాను. ఒక వాట్సాప్ ఆటోమేషన్ ఏ విధంగా చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ లో మీకు ఇది గ్యాప్ ఉండొచ్చు. వాట్సాప్ ఆటోమేషన్, CRM ఆటోమేషన్ ఏ విధంగా చేయాలి, దీస్ థింగ్స్ యూ గోనా లెర్న్ ఇట్. తర్వాత టూల్స్ ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి. ఇక్కడ ప్యాబ్లీ అండి, జనరల్ గా జనాలు ఏం చేస్తారు, N8 అని నేర్పిస్తారు. ఓకే, సో దాని బదులు నేను ఇక్కడ మీకు ప్యాబ్లీ నేర్పిస్తున్నాను. ఐదర్ యూ కెన్ గో ఫర్ ప్యాబ్లీ ఆర్ జాపియర్ అని ఉంటాయి. ఇప్పుడు N8 కంటే జాపియర్, ప్యాబ్లీ చాలా బెటర్. జాపియర్ ఈజ్ ఇంటర్నేషనల్, బిట్ ఎక్స్పెన్సివ్. దిస్ ఇస్ ఇండియన్, చాలా బాగుంది అనమాట. మల్టిపుల్ యాప్స్ ఏ విధంగా కమ్యూనికేట్ అవుతుంది, వెబ్ హుక్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆటోమేషన్ ఎట్లా చేయాలని కూడా నేర్చుకుంటారు. సో బేసిక్స్, యూ విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ బేసిక్స్ టు దిస్ అడ్వాన్స్, యూ గోనా లెర్న్ ఇట్. చాలా మంది ఏఐలో ఇంతవరకు ఉందన్నమాట, ఇమేజెస్, వీడియో, మ్యూజిక్. మరి అట్లా కాదు, మనం వెబ్సైట్ ప్లస్ ఆటోమేషన్ వరకు నేర్పిస్తుంది. దాంతో పాటు దిస్ కోర్స్ డ్యూరేషన్ ఇస్ 2 months అండి.
2 months duration. And as of now, we are planning only 9:30 batch. 9:30 PM batch. ఇది ఎలా ఉంటుందంటే ఆల్టర్నేట్ డేస్ లో ఉంటుంది అనమాట. మండే, వెన్స్డే, ఫ్రైడే నా క్లాసెస్ ఉంటాయి, థియరీ క్లాసెస్ నేను చెప్పడం. ప్రాక్టీస్ యూ విల్ బి డూయింగ్ ఆన్ ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే. అంటే మీకు వీక్లీ 6 క్లాసెస్ ఉంటాయి, 1 థియరీ 1 ప్రాక్టికల్, 1 థియరీ ప్రాక్టికల్. ఎవ్రీ వీక్ యూ లెర్న్ సంథింగ్. అండ్ మీకు కంటిన్యూస్ గా మీకు ఆన్సర్ చేయడానికి ట్రైనర్ కోఆర్డినేటర్స్ ఉంటారు. నేను ఇలా చెప్పానంటే నెక్స్ట్ డే మీకు ట్రైనర్ కోఆర్డినేటర్ వచ్చి క్లాస్ తీసుకొని మీ డౌట్స్ అన్ని సాల్వ్. ఎందుకంటే ఏ అంటే ఎన్నో డౌట్లు ఉంటాయి. ఓకే, యూ షుడ్ నాట్ బి స్టాప్డ్ ఓవర్ దేర్. కాబట్టి ట్రైనర్ కోఆర్డినేటర్స్ విల్ హెల్ప్ యూ. ఈ విధంగా 2 months ఉంటుంది ఇది. అండ్ 9:30 PM ఇస్ ఎ స్లాట్. ఇదే ఫస్ట్ బ్యాచ్ అండి. ఎగ్జిస్టింగ్ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ బ్యాచెస్ తీసుకుంటున్నాం, కానీ అవుటర్స్ కొత్త వాళ్ళకి ఎప్పుడు నేను తీసుకోలేదు అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ లాంచింగ్. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, రిక్వైర్మెంట్ పెరిగింది కాబట్టి వీ స్టార్టెడ్ అనమాట. అండ్ ఈ కరిక్యులం ఎప్పుడు మారుతుంది. ఇప్పుడు ఈ 2 months నేర్పించాను, ఫ్యూచర్ లో ఏదైనా మారింది అనుకోండి అగైన్ ఎనీవే మేము వి అప్లోడింగ్ ఆన్ యూట్యూబ్, వి అప్లోడింగ్ ఆన్ LMS కాబట్టి మీకు మళ్ళీ మీకు చెప్తాం, ఇది అప్డేట్ అయింది చూడండి. లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఏదైతే ఉన్నాయో దానిలో వచ్చి మీరు వినొచ్చు. మళ్ళీ సరే పలానా కొత్తది మారింది మీరు రండి అని పిలుస్తాం. అంటే దిస్ ఈస్ నాట్ ఓన్లీ ద 2 months రిలేషన్షిప్. 2 months అయిపోయిన తర్వాత కూడా విల్ బి ఇన్ టచ్ విత్ యూ. ఏదైనా ఫ్రీలాన్సింగ్ క్లయింట్ వచ్చి మీకు ప్రాబ్లం వచ్చినా కూడా మా దగ్గర సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ ఆన్ దాట్ వన్. ఓకే, అండ్ ఫీజ్ యాజ్ వి డిస్కస్ 8,900 ప్లస్ GST 10,500 వరకు అయిపోతుంది. సింగిల్ పేమెంట్ అనమాట. మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ పోర్టల్ ఉంది, ఆ పోర్టల్ అనే మీరు పే చేయొచ్చు. వి విల్ షేర్ యూ ద లింక్ అనమాట. అండ్ ఇఫ్ యూ మిస్ ఎనీ క్లాస్, ఒక రోజు మాక్సిమం అయితే ఎప్పుడు మిస్ కావద్దు, చాలా ఫోకస్ గా నేర్చుకోవాలి, అదే మిమ్మల్ని నిలబడుతుంది. ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకపోతే LMS ఉంటుంది, ప్రతి వీడియో అక్కడ ఉంటుంది. కాబట్టి ట్రైనర్ కోఆర్డినేటర్ మీకు చెప్తున్నా, ఆ వీడియో చూడమని చూసి నెక్స్ట్ డే రండి. ట్రైనర్ కోఆర్డినేటర్ డౌట్ క్లారిఫై చేసినాక యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్. ఎస్, అండ్ యా శృతి మీకు ఆల్రెడీ ఈ బ్రౌషర్ ఈ డీటెయిల్స్ అన్ని సెండ్ చేస్తుంది. వాట్ వి గోనా కవర్, వాట్ ఆర్ దిస్, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మచ్ టైమ్ ఆన్ దిస్. యా సార్, నాకు ఒక AI కాదు డిజిటల్ మార్కెటింగ్ కావాలంటే గో ఫర్ దిస్ వన్. ఇది 6 months జర్నీ. ఇనిషియల్ గా ఫస్ట్ డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే, వెబ్సైట్స్ ఏంటి, వెబ్సైట్ డిజైనింగ్ 2 weeks అయిపోయినాక SEO నేర్చుకుంటారు. SEO అయిపోయినాక Google Ads నేర్చుకుంటారు. దాని తర్వాత మెటా యాడ్స్ నేర్చుకుంటారు. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్, Google Analytics, ట్యాగ్ మేనేజర్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ నేర్చుకున్న కాన్సెప్ట్ అన్ని రివిజన్ కావాలి కాబట్టి 1.5 month ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ లో మీకు టాస్క్ ఇచ్చి చేయమంటారు. అది అయిపోయినాక లాస్ట్ 2 months మళ్ళీ నా AI కోర్స్కి వస్తారు అనమాట. సో ఇక్కడ యూ విల్ బి లెర్నింగ్ AI లాస్ట్. ఇది నేర్చుకుంటే మీరు ఫస్ట్ AI నేర్చుకోగలుగుతారు అంతే. కాబట్టి ఇట్స్ అప్ టు యూ. మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ AI నేర్చుకున్న వాళ్ళు బెటర్ గో ఫర్ 6 months ప్లాన్. ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. 6 నెలలు మాకు టైం ఇవ్వండి, విల్ మేక్ యూ పర్ఫెక్ట్ డిజిటల్ మార్కెటర్. సార్ నాకు డిజిటల్ మార్కెటింగ్ ఏమద్దు, ఓన్లీ AI కావాలంటే యూ కెన్ చూస్ దిస్. ఓకే, అండ్ ప్రాక్టికల్ గా మనం చేసిన వర్క్ చూపించాలి కాబట్టి నౌ ఐ వాంట్ టు షో యూ సమ్ వర్క్. జస్ట్ సీ దిస్. అండ్ ఒకని ప్రాక్టికల్ గా చేసి కూడా చూపిస్తా. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒకసారి చూపిస్తాను. ఈ రోజు క్లాస్ లో కూడా స్టూడెంట్స్ కి కొన్ని వీడియోస్ చేసి చూపించాను. ODMT.inకి వచ్చిన తర్వాత మీరు ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత చెక్ చేయండి. మనం క్రియేట్ చేసిన ఇక్కడ పెట్టాము. యా, ఒక ఫైట్, ఒక సాంగ్, ఒక న్యూస్ ఛానల్, ఇంకొక ప్రమోషనల్ బ్యానర్స్ అని చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ దిస్ అండ్ లెట్ మీ నో వెదర్ యూ ఏబుల్ టు హియర్ ద సౌండ్ ఆర్ నాట్. సౌండ్ వస్తుందా అండి? చూడండి. ఎలా ఉందంట వీడియో? ఇస్ దట్ గుడ్? రియలిస్టిక్ గా అనిపించిందా? ఎస్. దానికి ChatGPT ప్రాంప్ట్ ఇచ్చానండి. ఆ ప్రాంప్ట్ తీసుకెళ్ళి అండ్ ఐ యూజ్డ్ సెడాన్స్ ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్లో పెట్టి చేశాను. దాదాపు 1.5 to 2 hours పట్టింది. మ్యాజిక్ కాదండి.
అంత పర్ఫెక్షన్ రావాలంటే మ్యాజిక్ కాదు, అన్ని చూసుకోవాలి, చేయాలి. దీనికి ప్లానింగ్ ఇంపార్టెంట్, క్రియేటివిటీ ఇంపార్టెంట్, టూల్ ఇంపార్టెంట్, స్ట్రాటజీ ఇంపార్టెంట్. ఓకే రైట్, ఇది ఫైట్. నెక్స్ట్ ఒక సాంగ్ చేశాను, ఈ సాంగ్ చూడండి. దీనికి కూడా ChatGPT టూల్ వాడాను, మ్యూజిక్ కోసం సునో అనే టూల్ వాడాను, వీడియో కోసం సోండో అనే వాడాను అనమాట. ఈ 3 కలిపితే ఇది కూడా 1.5 hour అట్లా టైం పట్టింది నాకు. ఏ వీడియో ఆడియో చేయమంటే అంత బాగా చేయదండి, ప్లానింగ్ ఉండాలి. సౌండ్ వస్తుందా అండి? Yes, sir. Yes, sir. ఈ ప్రపంచం నన్ను గుర్తు పెట్టుకునే ముందు నువ్వు నన్ను ప్రేమించావు. Yeah. This one for every mother. ODMT vibe. Real life, no acting. Yeah. 9 నెలలు నన్ను మోసింది, నొప్పిని నవ్వుల్లో దాచుకుంది, రాత్రంతా నిద్ర మానేసి నా ఊపిరిని కాపాడుకుంది. చిన్న ఏడుపు వినగానే లేచేది, తన అలసట మొత్తం మరిచేది, తినేది తక్కువ నాకు పెట్టేది ఎక్కువ, తన ప్రపంచం మొత్తం నేనే అయ్యేది. చిన్న చేతిని పట్టుకుని నడిపించింది, పడిపోతే ముందుగా భయపడింది, జ్వరం వచ్చిందంటే దేవుడి దగ్గర నా పేరు చెప్పి ఏడ్చింది. స్కూల్ బ్యాగ్ వెనకాల కలలు పెట్టింది, నా బిడ్డ పెద్దవడవాలి అనుకుంది, తన కన్నీళ్లు దాచుకుని నా రిపోర్ట్ కార్డ్ లో నవ్వుకుంది. నీ ప్రేమకి లిమిట్ లేదు, నీ త్యాగానికి వాల్యూ చెప్పలేను, ఈ ప్రపంచం నన్ను. గైస్ ఎలా ఉంది సాంగ్? Nice, sir. Super, మీరు sir. అలాంటి టూల్స్ సాంగ్ అడిగారు అనుకోండి, అంత పర్ఫెక్షన్ గా ఇయ్యదు అనమాట. దాన్ని డెఫినెట్ గా మనము చెప్పాలి మనం, బికాస్ దట్ ఈస్ అ మెషిన్ అనమాట. మనం ఓనర్, దానికి పని వస్తుంది, కానీ మనం ప్రాపర్గా గైడ్ చేస్తూనే వస్తుంది. కాబట్టి నేను చెప్పాను క్లియర్గా, ఒక మదరు 9 నెలలు అట్లా మోసి ఎంత కష్టాలు పడుతుంది, ఎఫెక్షన్ ఎట్లుంటుంది అని ఆ స్క్రిప్ట్ ఇస్తే దాన్ని బట్టి మ్యూజిక్ ఇస్తుంది. మ్యూజిక్ ఇచ్చినప్పుడు కొన్ని తప్పులు చేసినప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసి ఫైనల్ అవుట్పుట్ అనేది మనం చేయొచ్చు. ఓకే, దాట్ థింగ్స్ క్రియేటివిటీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, స్ట్రాటజీస్ ఎట్లా చేయాలి, ఆ కరెక్షన్స్ ఎట్లా చేయాలన్నది యుల్ బి లెర్నింగ్ ఇన్ ద కోర్స్. తర్వాత ఒకరు కాంటెంట్ క్రియేటర్ అయితే అన్నారు. కంటెంట్ క్రియేటర్ అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో డిఫరెంట్ నిషెస్తో పాటు ఒక న్యూస్ ఛానల్ పెట్టాలనుకున్నావు అనుకో, నువ్వు కెమెరా ముందుకు రావాల్సిన అవసరం లేకుండా కూడా నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, న్యూస్ ఛానల్ పెట్టొచ్చు అనమాట. సో ఇది చూడండి ఒకసారి, నేను కెమెరా ముందుకు రాకుండా ఒక న్యూస్ చదివాను చూడండి. మైక్రోసాఫ్ట్ తాజాగా 1.5 లక్షల మంది ఇంజనీర్లకు ఇచ్చిన క్లాడ్ కోడ్ యాక్సెస్ను నిలిపివేసిందని వార్తలొస్తున్నాయి. కారణం ఏమిటంటే ఏఐ వాడకం వల్ల వచ్చే ఖర్చులు ఆ ఏఐ రీప్లేస్ చేయాల్సిన మనుషుల ఖర్చుల కంటే ఎక్కువగా మారుతున్నాయి. 2025 డిసెంబర్లో మైక్రోసాఫ్ట్ తమ ఇంజనీర్లకు క్లాడ్ కోడ్ యాక్సెస్ ఇచ్చింది. అందరూ బాగా ఉపయోగించడం ప్రారంభించారు, యూసేజ్ భారీగా పెరిగింది. కానీ తర్వాత అసలు బిల్లులు వచ్చాయి. ఏఐ టూల్స్ ఎక్కువగా టోకెన్ బేస్డ్ ప్రైసింగ్ మీద పనిచేస్తాయి. అంటే ప్రతి ప్రాంప్ట్, ప్రతి లైన్ ఆఫ్ కోడ్, ప్రతి రెస్పాన్స్ డబ్బే. యూసేజ్ పెరిగే కొద్దీ ఖర్చులు కూడా అదుపు తప్పాయి. అందుకే మైక్రోసాఫ్ట్ రిపోర్టెడ్లీ, చెప్పండి ఇది ప్రొఫెషనల్ న్యూస్ ఛానల్ లాగా ఉందా లేదా? ఎస్, Yes, sir. Yes. నా అవతార్ని క్రియేట్ చేసుకొని టాపిక్ ఇవ్వాలి చాలా ఉంటుంది. మనం అవతార్ ఒక్కసారి క్రియేట్ చేయాలి, అవతార్ని వాడుకొని టాపిక్, ఏ టాపిక్ అయినా సరే అండి, యూ టేక్ ఎనీ టాపిక్, ఏఐ విల్ అండర్స్టాండ్, అది డెలివరీ చేస్తుంది, ఎంత బాగా చేస్తుంది. ఒక రోజుకు నువ్వు 10-15 కంటెంట్ అప్లోడ్ చేయొచ్చు. ఎస్, దిస్ ఈస్ గోయింగ్ టు బి మొనటైజ్డ్ అండ్ యూ విల్ మేక్ మనీ యాజ్ వెల్. అండ్ యూట్యూబ్తో వచ్చే ఆదాయమే కాకుండా మల్టిపుల్, ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్, వాళ్ళకు యూట్యూబ్ ఇన్కమ్ నథింగ్ అండి. వాళ్ళకు టైప్స్ వేరే కంపెనీస్ వచ్చి యాడ్స్ పెట్టుకుంటారు కదా, దాని మీద డబ్బు సంపాదించవచ్చు. కాబట్టి 1 person కెన్ డూ మెనీ థింగ్స్. ఇప్పుడు చూడండి, నేను ఐఎమ్ నాట్ అ ఫైటర్, మ్యూజిక్, ఐఎమ్ నాట్ అ మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ చేశాను.
న్యూస్ రీడర్ కూడా చేసి ఎన్నో చేస్తుంది. ఓకే, ఒక కంపెనీకి సంబంధించిన ప్రమోషనల్ వీడియో కూడా చేస్తుంది. ఇప్పుడు ఒక వీడియో చేస్తాను, ఇది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ 1940 నుంచి 2050 వరకు వరల్డ్ ఏ విధంగా ఎవాల్వ్ అయిందన్న థాట్ తోటి ఒక వీడియో తీస్తాను, చూడండి. Welcome to the year 2026. A lot has changed, but we are still pushing forward. Welcome to the year 2050. This is where the future is made. గుడ్ కదా అండి? ఈ విధంగా ప్రమోషనల్ వీడియోస్ ఒక కంపెనీ అడుగుతూ కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ప్రాక్టికల్గా అవి ఇంతకుముందు చేసినాయి కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్గా కొన్ని చేద్దాం. మనం మీ ముందు నేను చేస్తాను. సో ఫస్ట్ ఒక ఇమేజ్ చేద్దాము, సెకండ్ ఒక వీడియో కూడా చేద్దాం అనమాట. సో ఇమేజ్ చేసే ముందు మీరు చెప్పండి, మీకు ఎలాంటి ఇమేజ్ కావాలా? బాహుబలి లాంటి ఇమేజ్ కావాలి, ఇంకేదైనా ఇమేజ్ కావాలి అడగండి. ఐ డూ ఇట్. ఎనీవన్ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ. నేను ఒక ఇమేజ్ మీ కళ్ళ ముందు చేసి చూపిస్తాను. ఎస్, ఎనీవన్, వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ యూ వాంట్? Anyone can unmute and ask me. ఏదైనా ప్రమోషనల్ బ్యానర్ కావాలా, ఏదైనా రియల్ ఎస్టేట్ యాడ్ కావాలా, ఇన్సూరెన్స్ యాడ్ కావాలా, ఇన్స్టిట్యూట్ యాడ్ కావాలా? No one? Sai ji, any inputs you want to give? క్లోతింగ్ బిజినెస్. ఏంటండి? క్లోతింగ్ చెప్పు. బిజినెస్ కి క్లోతింగ్. యాడ్ లాగా. అచ్చా అచ్చా. సో నీకు ఒక క్లోతింగ్ బిజినెస్ ఉంది, దానికి ప్రమోషన్ చేయాలి. ఒక బొటీక్ ఉంది అనుకుందాం, అంతేనా? నీకు ఒక బొటీక్ ఉంది, ఆ బొటీక్ ని ప్రమోట్ చేసుకోవాలి. ఓకే, yes రైట్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఎనీ టాస్క్ యూ గెట్, అండర్స్టాండ్ ద టాస్క్, గివ్ ఎ ప్రాంప్ట్, అండ్ ప్రాంప్ట్ ఏ టూల్ కి ఇవ్వాలో తెలుసుకుంటే చాలు మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సరే, Shruti runs a boutique in Hyderabad and she want to promote her boutique business. So initially she want to start with one poster and it should match Instagram Square. So give me nice banner for this, which should promote her boutique business. Ante and simple. Mic on cheskoni maatladadame and చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. ఏ మోడల్ ఎప్పుడు వాడాలి అన్న నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. ఇప్పుడు నేను దీని ఒక్కదాని మీద డిపెండ్ కాకుండా అది చాట్ జీపీటీ అడిగాను, జెమినైకి వెళ్తున్నాను. సేమ్ థింగ్ జెమినైలో కూడా అడుగుతున్నాను. చూడండి, ఏ మోడల్ ఏది బెటర్ ఇస్తుందో చూద్దాం. మీకు చాట్ జీపీటీ టైం తీసుకుంటుంది, అంత ఫాస్ట్గా ఇవ్వదు. జెమినై నీకు చాలా ఫాస్ట్గా ఇస్తుందంట రిజల్ట్. విల్ గివ్ యూ రిజల్ట్స్ వెరీ ఫాస్ట్. బట్ లెట్స్ కంపేర్, ఏది బాగా ఇచ్చిందో కంపేర్ చేసుకొని చూద్దాం. ఈరోజు క్లాస్లో స్టూడెంట్స్కి అడిగారు, వాళ్ళకి చాలా ఇమేజెస్ చూపించాను. లెట్స్ వెయిట్. అయిపోయింది చూడండి. కెన్ యూ ఏబుల్ టు సీ దిస్ శృతి? Shruti's boutique, discover your unique style in Hyderabad. Exquisite ethnic and fusion wear, custom design, handcraft outfits. ఓకేనా? ఇది నీకు జెమినై ఇచ్చింది. చాట్ జీపీటీ చూద్దాం, దెన్ విల్ డిసైడ్ విచ్ వన్ ఈస్ గుడ్ అనేది. ఓకే, ఇది టైం తీసుకుంటుంది కానీ బాగా అర్థం చేసుకుంటుంది. చాట్ జీపీటీ ఈస్ బెస్ట్ ఫర్ ఇమేజెస్, దిస్ జెమినై ఈస్ గుడ్ ఫర్ వీడియోస్. ఇదే ఈ ప్రమోషనల్ వీడియో చేయమని అనుకో, ఇది చాలా బాగా చేస్తుంది. చూడండి, వీడియో చేయమంట ఇక్కడనే. నైస్ వీడియో అంటున్నాను నేను ఇక్కడ. వీడియో ఎంత బాగా చేస్తుంది, ఇమేజ్ బాగా చేయలేదు. దట్స్ నాట్ అ గ్రేట్ ఇమేజ్. శృతి, ఈ ఇమేజ్ కనిపిస్తుందా నీకు? yes sir. ఏది బాగుంది? చాట్ జీపీటీ బాగుందా, జెమినై బాగుందా?
చాట్ జీపీటీ GPT, sir. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బొటిక్ ని ప్రమోట్ చేయాలంటే దే బ్రాట్ సమ్ మోడల్ ఇమేజ్ పెట్టింది బ్యాక్గ్రౌండ్ లో. చూడండి శృతి బొటిక్ అని ఎంత బాగా క్రియేట్ చేసింది, లోగో క్రియేట్ చేసింది. ఎలిగెంట్ ఎథ్నిక్ అండ్ డిజైన్ వియర్ హైదరాబాద్, న్యూ కలెక్షన్ అవైలబుల్, విజిట్ టుడే, కాల్ టు యాక్షన్ బటన్ కూడా, అండ్ అడ్రస్ కూడా. సరే, ఇది మనము ఎక్కువ ఇన్పుట్స్ అయినప్పుడు హలాజినేషన్ చేస్తాయి అవి. బై డిఫాల్ట్ వేరే నంబర్ వేరే ఈమెయిల్ ఐడి ఇస్తుంది. మనకు నంబర్ ఉన్నప్పుడు మనం ట్రైన్ చేస్తాం, అప్పుడు ప్రాపర్ నెంబరే తీసుకుంటుంది అనమాట. బట్ చూడండి చాలా బాగుంది. ఇంతకుముందు క్యాన్వాకి వెళ్ళి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పెట్టి చేయాలి. 1 minute లో ఇమేజ్ వచ్చింది. 1.5 years అయింది నేను క్యాన్వా పోక, అవసరం లేదు. చాట్ జీపీటీ కెన్ డూ మెనీ థింగ్స్. నీకు క్లాడ్ బాగాలేదు, అది క్లాడ్ అంటున్నా, జెమినీ బాగా వేయలేదు. సో వన్ కంక్లూజన్, ఇమేజ్ చేయాలంటే చాట్ జీపీటీ ఇస్ ది బెస్ట్ వన్. వీడియోస్ చేయాలంటే చాట్ జీపీటీకి కెపాసిటీ లేదు, బట్ జెమినీ చేసింది చూడండి. కెన్ యు సీ ఇట్? మీకు వాయిస్ రాదు, బట్ నేను ప్లే చేసి చూపిస్తాను. ఇది కనిపిస్తుందా మీకు వీడియో? కెన్ యూ ఏబుల్ టు సీ దిస్ వీడియో? Yes, sir. యా, ఐమ్ ప్లే చేస్తాను చూడండి. మీకు సౌండ్ రాలేదు కానీ చాలా బాగా మాట్లాడింది. చెప్పండి ఎంత టైం తీసుకున్నామండి? నాట్ ఈవెన్ 1 minute. బాగుంది కదా వీడియో అది? సార్ నో? Yes, sir. Yes. నైస్ దట్స్ గుడ్ ఫర్ ప్రమోషన్. దట్స్ గుడ్ ఫర్ ప్రమోషన్. అంటే 10 second వీడియో ఇస్తుంది. అలాంటి 10 seconds వీడియోస్ అన్ని క్లబ్ చేసి ఒక పెద్ద వీడియోగా ప్రమోషన్ చేసుకోవచ్చు. యూ డోంట్ నో, యూ డోంట్ బిలీవ్, క్లయింట్స్ ఆర్ రెడీ టు పే యూ 2,000 to 5,000 rupees ఫర్ అ ప్రాపర్ ప్రమోషనల్ వీడియో. నువ్వు పడే కష్టం గంట సేపట్లో అమౌంట్ సంపాదిస్తున్నట్టే. ట్రై టు గెట్ మోర్ క్లయింట్స్, మోర్ మనీ. ఇక్కడ ఏం లేదు, క్రియేటివ్ వర్క్ అంతే. ప్రాపర్ టూల్స్ని వాడి ప్రొడ్యూస్ చేసి క్లయింట్కి ఇవ్వడమే. దట్స్ వై ఐ టోల్డ్ యూ, ఇఫ్ యూ లెర్న్ ప్రాపర్ AI, యూ కెన్ స్టార్ట్ ఫ్రీలాన్సింగ్ లైక్ దిస్. యూ కెన్ బికమ్ అ కాంటెంట్ క్రియేటర్. నువ్వు ప్రమోట్ చేసుకోవచ్చు, వేరే క్లయింట్కి ఆ సర్వీస్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేసినందుకు కానీ నువ్వు డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, రైట్. మీరు ఇప్పుడు బొటీక్ అన్నారు, నేను చేశాను ఇమేజ్ చేసిన వీడియో. ఇప్పుడు ఇంకొకటి ఛాలెంజ్ ఇస్తున్నా, ఒక వీడియో చేద్దాం అనుకుంటా. అగైన్ మీ క్రియేటివిటీతో అడగండి, సింపుల్గా కాకుండా పెద్దగా అడగండి. బాహుబలి రేంజ్లో అడిగినా పర్లేదు, నేను చేస్తాను. చెప్పండి, ఒక వీడియో చేయాలనుకుంటున్నా, ఏం వీడియో చేద్దాం? ఎనీవన్ అన్మ్యూట్ అండ్ ఆస్క్ మీ. సార్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగే ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక స్టూడెంట్ నేర్చుకొని ఏ స్టేజ్ వరకు వెళ్ళగలుగుతాడు అనేది. ఓకే, వెళ్తున్నాడా వెళ్ళాడా? సరే, మీరు ఒక హౌస్ వైఫ్ ఫ్యూచర్ కదా, సార్. మీరు హౌస్ వైఫ్, ఒక స్టోరీ Yes, sir. క్రియేట్ చేద్దాం. ఒక హౌస్ వైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటుంది, బట్ షీ డజంట్ నో వేర్ టు గో. అలాంటప్పుడు సడన్ గా ODMT డిజిటల్ మార్కెటింగ్ కనిపించింది. తర్వాత ఒక డెమో విన్నది, తర్వాత కోర్స్ జాయిన్ అయింది, ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా జాబ్ చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తుంది. ఈ స్టోరీ అనుకుందామా? Yes, ఓకేనా? sir. రైట్. Okay. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా ఒక ప్రాంప్ట్ ఇస్తే అయిపోయేది కాదు. ఇది కొంచెం ప్లానింగ్ చేయాలి, ఎందుకంటే ప్రాపర్ ప్రమోషనల్ వీడియో కాబట్టి. ఇక్కడ నేను చూడండి చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుంటున్నా ఫస్ట్, తర్వాత జెమినీ కొట్టుకున్నా. చాట్ జీపీటీలో ప్రాంప్ట్ తయారు చేసుకుంటున్నా. I want you to give me prompt for this following situation. A housewife from Hyderabad, after having 2 kids, she want to start her career again, but she doesn't know where to start. She was worried, and suddenly she saw one YouTube video about ODMT, where Subhash Mangalam explaining about the career in digital marketing and how it helped housewives grabbing the work from home jobs. After that, she attended one demo, free demo, attended 3 trial classes. Then she joined our 6 months program. She really worked hard. Finally, she cracked her interview and grabbed the work from home job. And finally, she is very happy. So I want scene by scene prompt for this, and character consistency should be the same. Okay, give me the prompt. చూడండి, ఎంతో డీటెయిల్డ్గా చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీరైతే చాట్ జీపీటీలో రాస్తున్నారు కదండి ఇవన్నీ. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఆర్ ద క్వశ్చన్ యూ ఆస్క్, యువర్ రైటింగ్ రైట్? నేను రాస్తున్నానా, వాయిస్ కమాండ్ ఇస్తున్నా, దానికి టూల్ వాడుతున్నా. మళ్ళీ నేను చాలా టైం అన్నీ సేవ్ అవుతుంది. ఏ టూల్ వాడడం అయిపోదు, మన టైంని సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే అది కొట్టేసి నేను వేరే పని చేసుకుంటాను. యా, ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అడుగుతున్నాను, ఇది ప్రాంప్ట్ ఇస్తుందండి. ఈ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి
నేను గూగుల్కి సంబంధించిన గూగుల్ ఫ్లో ఉందన్నమాట. ఈ టూల్లో నేను డిజైన్ చేయబోతాను. ఈరోజు స్టూడెంట్స్కి నార్మల్ అయిపోయింది. డే ఆఫ్టర్ టుమారో వాళ్ళకి దీనిపైన క్లాస్ ఉందన్నమాట. గూగుల్ ఫ్లో ఎట్లా వాడాలి, అవతార్ ఎట్లా క్రియేట్ చేయాలన్నది వాళ్ళ క్లాస్ ఉందన్నమాట. ఈరోజు మార్నింగ్ నన్ను అడిగారు వాళ్ళు ఛాలెంజింగ్ పోతరాజు వీడియోలు అవి చేయమంటే చేశాను. కెన్ యూ సీ హియర్ అండి? కెన్ యూ ఏబుల్ సీ హియర్? ఇవో నన్ను పోతరాజు లాగా చేశారు. నేను చేసి చూపించాను ఎట్లా డాన్స్ చేస్తుంది ఏం కథ అనేది. నిన్న డెమోలో ఒక అబ్బాయి ఒక ఉడత గాయపడితే దానికి ఒక అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు, అది ఏమైందని చేయమన్నట్టు చేశాను. ఈ హౌస్ వైఫ్ సంబంధించి కూడా ఇంతకుముందు చేశాము. హౌస్ వైఫ్ మళ్ళీ మీరు అదే అడిగారు, చూపిస్తున్నాము ఇవన్నీ. సో ఇవి ఈరోజు క్లాస్లో చెప్పాను. నేను నా డిజిటల్ మార్కెటింగ్ ప్రమోట్ చేసినప్పుడు ఇదంతా ఏ టూల్లో చేసిందండి. చలో లెట్స్ కమ్ బ్యాక్ హియర్. చూడండి ఇక్కడ ఇచ్చింది మాస్టర్ క్యారెక్టర్ అండ్ కన్సిస్టెంటీ. Create a cinematic, realistic, emotional Indian success story advertisement set in Hyderabad. Main female character, name Anjali. Okay, Shruti and Shruti Petkoch, 32 years, Indian, Hyderabad. Married, mother of 2 children, 1 8-year-old boy and 1 5-year-old girl. Appearance, attractive, natural looking South Indian woman, medium, undigested. She looked like a real educated middle class Hyderabad housewife. Not like a fashion model. Signature appearance, small Hindi, tiny gold earrings, bindi. Okay, family consistency. Tarata character chudandi. Subhash Mangalam Endi, Indian male digital marketing trainer, approximately 40 years old, confident. And brand em undali. Chala baga ichindi. So ee inputs ante తీసుకుందాం. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఇచ్చాము. దాని తర్వాత మెయిన్ సీన్ 1 ఏం కావాలి, 7 to 8 seconds. తను ఎట్లా ఫీల్ అవుతుంది అన్న దాని గురించి ఇక్కడ ఉంది. నేను చదువుతాం మళ్ళీ నీకు. యా 10 seconds వీడియో. బిఫోర్ దాట్ ఇక్కడ చూద్దాం సీన్ 1 ఏముందో. షీ వాంట్స్ టు రీస్టార్ట్ హర్ కెరియర్. మార్నింగ్ ఇన్సైడ్ అ మోడర్న్ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ in Hyderabad. Anjali is preparing breakfast while simultaneously helping her 2 children get ready for school. Her son is putting books into his bag at a complete story narrate chesesindi. Then come back here, click on this. ఈ విధంగా సీన్ బై సీన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా 1 hour వీడియో రాదు, 10 నిమిషాల వీడియో, 10 seconds వీడియోస్ వస్తాయి అనమాట. ఎందుకంటే మోడల్స్ కూడా చాలా ఖర్చు అవుతాయి కాబట్టి చిన్న క్లిప్స్ తీసుకొని చేయాలి. ఇగో షీ డిస్కవర్డ్ ODMT ఆన్ యూట్యూబ్. ఫ్రీడమ్ అటెండ్ అయ్యింది. She joins the 6-month ODMT program. The hard work phase, interview preparation. She gets the job. Career restarted, ODMT ending. అయిపోయింది. ఇన్ని సీన్స్ మనం చేయలేము, టైం పడుతుంది కాబట్టి డెమోలో నేను ఒకటే సీన్ చేసి మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు గెస్ చేయొచ్చు ఇది అవుట్పుట్ ఎట్లా వస్తుంది ఏమన్నది. ప్రస్తుతానికి మీకు ప్లానింగ్ అర్థమైందా అండి? హౌ ఐ డిడ్ ద ప్లానింగ్ అనేది అర్థమైందా? Yes, sir. Yes, sir. దీనికి ఏమి ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? ఒక వీడియో జనరేట్ చేయాలంటే ఏది ఇంపార్టెంట్? వాట్ ఈస్ ఇంపార్టెంట్? ప్లానింగ్, ప్రాంప్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రాంప్ట్ ప్రాపర్ గా తీసుకొని తర్వాత ఏ టూల్ కి వెళ్ళాలన్న నాలెడ్జ్ రావాలి. దట్ ఈస్ వాట్ యూ గోనా లెర్న్. ఐ విల్ వర్క్ విత్ యూ ఇన్ సచ్ ఎ వే దట్ Shruti can do that, Siddharth can do that, Salman can do that, anyone can do that. నేనేం మ్యాజిక్ చేస్తలేను. నేను ఏది నేర్చుకున్నా మీకు అదే నేర్పిస్తాను. అది తీసుకెళ్ళి ప్రాపర్ టూల్లో పెట్టినావు అనుకో, యూ హ్యావ్ అ వీడియో. ఇది అందరికీ స్కిల్ లేదు కాబట్టి యూ హ్యావ్ ది స్కిల్, యూ హ్యావ్ అ డిమాండ్ ఫర్ దిస్. పీపుల్ పే యూ మనీ ఫర్ దిస్. ఎస్, కెన్ యూ ఏబుల్ టు సీ దిస్ గైస్? అనిపిస్తుంది అందరికి? yes sir. ఇగో ఎంతసేపట్లా ఇది చూడండి. లెట్ మీ ప్లే. అయితే నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దే డూ మిస్టేక్స్. ఇనిషియల్గా దే డూ మిస్టేక్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వర్రీ చూపించాలి. నేను అది చూపించకుండా డైరెక్ట్ గా మొత్తం అయిపోగొట్టిండు, అది నాకు నచ్చలేదు. సో లెట్స్ సీ దిస్. I want to restart my career. Do not make her cry dramatically. Show quietly anxiety and certain. Morning inside. Again, I'm generating again, Andy.
ఇక్కడ సీన్ వైజ్ సీన్ రావాలి మనకు. సార్ కెన్ వి రిమూవ్ ద జెమినీ లోగో రిమూవ్ చేసి చేయగలమా సార్ వీడియో అనేది? ఇప్పుడు నాకు జెమినీ లోగో ఏం రావట్లేదు, నాకు ఇవన్నీ నార్మల్, ఎందుకంటే నేను ప్రీమియం ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది అది. జెమినీ లోగో ఏమి ఉండదు, ఇట్ విల్ గో. ఫ్రీ వర్జన్లో ఆప్షన్ ఉండదు మీకు. ఓకే, ఇప్పుడు చూడండి, మార్నింగ్ ఇంతకుముందు క్లాస్లో ఇగో నేనే ఒక బాహుబలి లాగా ఒక రాజ్యంలోకి వెళ్ళి బయటకు వస్తున్నట్టు వీడియో చేశాను. ఇది లెస్ దాన్ 2 minutes లో చేసిన వీడియో అన్నమాట. సో ఇట్స్ ఆల్, ఇది ఒకటి ఒక ఇన్స్టిట్యూట్ ఎన్వైరన్మెంట్ లో నేను వచ్చి ఓడిఎంటీని ప్రమోట్ చేస్తున్నట్టు, ఇది బోనాలు డాన్స్ చేస్తున్నట్టు. సో ఇన్ సచ్ వే యూ కెన్ మోటు పత్లోని మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి, ఇలాంటి వీడియోస్ చేయొచ్చు. లెట్స్ సీ దిస్ రిజల్ట్. వచ్చి చూడండి ఇప్పుడు. షీఈస్ వరీడ్, షీఈస్ రీసెర్చింగ్. ఇది కదా మనకు కావాల్సిన ఫ్రేమ్. ఇది ఫస్ట్ ఫ్రేమ్. ఈ ఫస్ట్ ఫ్రేమ్లో ఏంటి, తను బిజీగా పిల్లలతో ఉంది, స్కూల్కి పంపించింది. తర్వాత షీ ఫెల్ట్ ఎంప్టీ, షీ వాంటెడ్ టు డూ సంథింగ్, షీ వాంటెడ్ టు రీస్టార్ట్ హర్ కెరియర్. ఇది ఫస్ట్ సీన్ అండి. ఈ ఫస్ట్ సీన్ తర్వాత నేను అగైన్ ఐ విల్ గో ఫర్ ద సెకండ్ సీన్. ఈ సెకండ్ సీన్ కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేద్దాం. ఇది ఒక సీన్ నేను చూపిస్తాను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, ప్రాబ్లం ఒకటే అండి. ఇప్పుడు నేను వాడుతుంది ప్రీమియం మోడల్ వాడుతున్నా, మీరు వాడితే 3 వీడియోల తర్వాత ఆగిపోతుంది, నీ క్రియేటివిటీకి ఆగిపోతుంది అనమాట. ఐమ్ టెల్లింగ్ యూ, నేను మీకు ట్రైన్ చేసేటప్పుడు హైయెస్ట్ మోడల్స్ లో ట్రైన్ చేస్తా. ఐఎమ్ పేయింగ్ 70 to 1 lakh rupee పర్ మంత్ ఫర్ AI tools. ఐ విల్ ట్రైన్ యూ ఆన్ దాట్. బట్ నేను మీకు ఆ టూల్స్ ఇవ్వలేను. మీరు ఫ్రీ మోడల్స్ లో ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆగిపోతే నెక్స్ట్ డే ట్రై చేసుకోవచ్చు. మీ దగ్గర కొద్దిగా బడ్జెట్ ఉంటుంది మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు చాట్ జీపీటీకి 399 రూపీస్ పెడితే ప్రీమియం వస్తుంది, జెమినైకి 499 పర్ మంత్ పెడితే వస్తుంది అనమాట. అది మీరు ట్రై చేసుకోగలిగితే ఓకే. దట్ ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్, దట్ యూ షుడ్ డూ ఇట్. కంపెనీకి పోతే వాళ్ళు ఇస్తారు. లెర్నింగ్ ఫేజ్ లో ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆగిపోతే అనిపిస్తారు చేయలేకపోతున్నాను. అట్లీస్ట్ ఆ బడ్జెట్ పెట్టుకోండి చాలు. 399 చాట్ జీపీటీ జెమినై పెట్టుకుంటే అది నీకు ఒక 10-15 వీడియోల వరకు వస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. యాజ్ ఆఫ్ నో ఏ మోడల్ అయినా 3 వీడియోల కంటే ఎక్కువ, 3 వీడియోల తర్వాత ఆగిపోతుంది. ఇప్పుడు మన ఈ సీన్కి 7-8 సీన్లు ఉన్నాయి, అప్పుడు నీకు వీడియో అనేది ఫినిష్ కాదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇగో ఇది అయిపోయింది చూడండి, క్యారెక్టర్ కన్సిస్టెన్స్ వచ్చింది. స్టార్టింగ్ లో షీ వాస్ ఫీలింగ్ సాడ్, దెన్ సెకండ్ సీన్ స్టార్ట్ అయింది చూడండి, షీ వాస్ రీసెర్చింగ్, ఫైనల్లీ ఓడిఎంటీ. అండ్ షీ ఫౌండ్ ఓడిఎంటీ. ఇప్పుడు అందులో కూడా నేను నన్ను పెట్టుకోవచ్చు, సుభాష్ మంగళం వచ్చి చేయొచ్చు అనమాట. ఈ విధంగా నేను మీ క్లాస్ అయిపోయినాక నేను చేసి ఈ వీడియో పబ్లిష్ కూడా చేస్తాను, మీరు అడిగారు కాబట్టి. రిమైనింగ్ ఆల్ థింగ్స్ ఆల్సో వీ కెన్ ఫినిష్. ఎంత అంటే ఒక 15 నిమిషాలు కూర్చుంటే ఈ వీడియో అయిపోతుంది. డోంట్ థింక్ ఓడిఎంటీకి అది మంచి ప్రమోషనల్ వీడియో అవుతుందా కదా అండి? అవుతుంది కదా? Like that you can do it. So images, videos, audio, nothing that you can do it. Apart from that, you will learn how to create websites where you can charge the client. And finally, you will also learn how to do automation. Automation would chupista okasari. WhatsApp automation, CRM automation, Pabbly నేర్పిస్తా మీకు. అంటే బిజినెస్, వెన్ యూ వర్కింగ్ విత్ బిజినెస్, దిస్ ఇస్ వాట్ ద ఇంపార్టెంట్. వాళ్ళ సిస్టమ్ని ఆటోమేట్ చేయగలగాలి. మీ అందరికీ ఇది కనిపిస్తుందా అండి? వాట్సాప్లో మీకు నైట్ 12కి ఒక మెసేజ్ వచ్చింది, అప్పుడు మీరు పడుకొని ఉన్నారు, కానీ సిస్టమ్ రన్ అవుతూనే ఉంటుంది, ఆటోమేటిక్గా క్లయింట్కి మెసేజ్లు పోతూనే ఉంటుంది. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, అది పేమెంట్స్ కూడా తీసుకొని రిసిప్ట్ కూడా పంపించేస్తుంటుంది అనమాట. ఇలాంటి సిస్టమ్స్ కూడా మనం జనరేట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ AI. ఓకే, రైట్. కన్క్లూజన్ ఏం లేదండి, 2 months డెడికేటెడ్గా వర్క్ చేయాలి. ఫోన్లో చేయొద్దు, ల్యాప్టాప్ చేయాలి. అండ్ యూ వాంట్ డూ SEO, గూగుల్ యాడ్స్ అంటే 6 months కోర్స్ తీసుకోండి. ఓన్లీ AI కావాలంటే మాత్రమే ఈ ప్రోగ్రామ్ తీసుకోండి. 8,900 plus GST.
ఏఐ అనేది ఆప్షనల్ కాదు ఈ రోజులలో. ఏఐ బికమ్ మ్యాండేటరీ. ఇఫ్ యూ డోంట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ డౌన్ ద లైన్ 2 years లో మనం ఇలిటరేట్ అయిపోతాం. ఎందుకంటే మన ప్రపంచం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మనం ఎగిలిపడిపోతాం అనమాట. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ డోంట్ నీడ్ టు, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ బడ్జెట్, డోంట్ పే. యూట్యూబ్లో నేను మొత్తం స్టూడెంట్స్కి నేర్పించిన కంటెంట్ ఫ్రీగా పెట్టిన, వాచ్ చేయండి. బట్ మెంటర్షిప్ కావాలంటే మాత్రం కమ్ అండ్ జాయిన్ విత్ us. మీకు ఫ్రీగానే అంత కంటెంట్ ఇస్తున్నప్పుడు డెఫినెట్గా ఇఫ్ యూ కమ్ టు us, విల్ గివ్ మోర్ సర్వీస్ టు యూ. ఓకే, రైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ గైస్. ఎనీ క్వశ్చన్స్? సార్ 3 years కెరీర్ గ్యాప్ చెప్పండి. ఉంది సార్. ఇప్పుడు ఫ్రెష్ గా ఓన్లీ ఏఐ టూల్స్ నేర్చుకుంటే బెటరా, డిజిటల్ మార్కెటింగ్ చేస్తే బెటరా అని ఒక మేజర్ శృతి, ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్, 100% నువ్వేమన్నావు, నువ్వు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలన్నావు కదా. జాబ్కి స్కిల్ ఇంపార్టెంట్. ఓకే, నీకు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నావు. ఫ్రీలాన్సింగ్కి జాబ్కి తేడా ఏంటంటే, జాబ్ అంటే నువ్వు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యి అక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి జాబ్ వస్తుంది. ఫ్రీలాన్సింగ్ అంటే క్లయింట్ని కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండాలి. జాబ్కి నెక్స్ట్ లెవెల్. ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉందంటేనేమో ఓన్లీ ఏ నేర్చుకో చాలు. లేదు సార్, అంత కాన్ఫిడెన్స్ లేదు, ఫస్ట్ కొన్ని రోజులు చేయాలంటే లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. దట్ విల్ హెల్ప్ యూ లాట్. ఓకే, అగైన్ దట్ టు అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఓకే సార్, నీకు థ్యాంక్ యూ. యూట్యూబ్లో ఫస్ట్ స్టార్ట్ వాచింగ్ ద వీడియోస్ ఫస్ట్. కొన్ని రోజులు చూసినాక నీకు నమ్మకం వచ్చి నేను చేస్తా అంటే చెయ్యి. బట్ ల్యాప్టాప్ ఈస్ మ్యాండేటరీ, ఫోన్లో చేయొద్దు. ఓకే, రైట్. ఇంకా ఎనీవన్ ఎల్స్, ఎనీ క్వశ్చన్స్? చెప్పండి. బిఫోర్ దట్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, మీకు ఇంకా క్వశ్చన్స్ ఉండి అడగలేకపోతే శృతి ఉంటుంది, మా టీమ్ మెంబర్. షీ విల్ బి ఇన్ టచ్ విత్ యూ టుమారో. షీ విల్ కాల్ యూ, షీ విల్ మెసేజ్ యూ, యూ విల్ లెట్ దెమ్ నో. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ డన్, యూ వాంట్ జాయిన్, 24th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, August 24th. ఇంకా 12 days టైం ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బుక్ యువర్ సీట్స్ అండ్ యూ కెన్ ఎన్రోల్ ఫర్ ద కోర్స్. 24th ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది క్లాస్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కళ్యాణ్ చెప్పండి. సార్ ఒక 10 minutes పర్సనల్గా మాట్లాడాలి సార్. నీకు శృతికి నెంబర్ ఇవ్వండి, నేను కాల్ చేసి మాట్లాడతాను మీకు. యస్.